కోతిరాజుగారి త్యాగం. ఒక అడవిలో కోతిమూక ఒకటి చాలా తియ్యని మామిడి పళ్ళున్న చెట్టు దగ్గర నివసిస్తుంది. గుంపులో ఉన్న కోతులన్నీ కోతిరాజుగారి మాటలకి కట్టుబడి నివసించాయి. మిత్రులారా, మనం ఈ మామిడి పళ్ళు తింటూ హాయిగా కాలాన్ని గడిపేస్తున్నాం. కానీ ఏదో ఒక ముప్పు వాటిల్లబోతుందని నా అంతరంగం చెబుతుంది. ఏం చేద్దామంటారు ప్రభు? మన అడవికి దగ్గర్లో ఈ దేశపు రాజు వేటాడడానికి వచ్చారు. అతను ఈ పళ్ళు తిని ఎరగడు. రుచి చూస్తే మనకే ప్రమాదం. ఇప్పుడు ఏం చేద్దాం? జాగ్రత్తగా ఉండాలి. ఒక పండు కూడా ఏటిలో పడకుండా చూసుకోండి. ఏటి గట్టునున్న కొమ్మల్లో పువ్వులు, కాయలు, పళ్ళు మొదలైనవి కోసి పారేయండి. రాజు ఆజ్ఞ మేరకు కోతులు అన్నిటినీ కోసేసి పడేశాయి. ఎంత జాగ్రత్తగా మసులుకున్నా ఒక పండు ఏటిలో పడిపోయింది. ఏటిలో కొట్టుకుపోయిన పండు రాజుగారి అంగరక్షకుడి చేతికి చిక్కింది. అతను రాజుగారి దగ్గరికెళ్ళి, ప్రభు, ఇలా చూడండి, ఇది విచిత్రమైన పండు. అలాగైతే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏటిలో దొరికింది. ఆ అడవి నుంచే వచ్చి ఉంటుంది. సరే, అందరం ఆ చెట్టును వెతుక్కుంటూ వెళదాం. మామిడి పళ్ళు చూసిన రాజు అందర్నీ తినమని చెప్పాడు. ఆ రాత్రి కోతిమూక పళ్ళు తినడానికి వచ్చింది. మంత్రివర్య, ఏమిటా శబ్దం? కోతుల అల్లరి ప్రభువా. అలాగైతే రేపు వాటిని వేటాడమని చెప్పండి. అయ్యో, ఇరుక్కుపోయాం. శాంతించండి, శాంతించండి. తప్పించుకోవడానికి నేను దారి చెప్తాను. కోతిరాజు పొడవైన గట్టి తాడుని చెట్టు కొమ్మకి కట్టాడు. మరోవైపు తన నడుముకి కట్టుకున్నాడు. నేను ఏటికి అవతలకు వెళ్ళి చెట్టుకి ఈ చివరిది కట్టేస్తాను. ఒకరి వెనకాల ఒకరు అటువైపుకి వచ్చేయండి. రాజు ఎగురుకుంటూ వెళ్లి ఎదుటివైపు ఉన్న చెట్టుకి తాడు కట్టడానికి ప్రయత్నించింది. కాని అది అందలేదు. నిరాశ చెందిన రాజు నేనే ఈ కొమ్మ పట్టుకుని తీరాలి అని అనుకుంది. కోతులు ఒకదాని తర్వాత ఒకటి తాడు పట్టుకుని వేలాడుతూ వచ్చేశాయి. ఇది గట్టుమీదున్న రాజుగారు చూస్తూ నిలబడ్డారు. ఏంటి ఆలోచిస్తున్నావు? త్వరగా నా మీదకి ఎక్కి వెళ్ళు. నేనెలా మీపై? అదంతా ఆలోచించేందుకు సమయం లేదు. త్వరగా చూడండి మంత్రివర్య, ఆ కోతి తన మూకని ఎంతగా అభిమానిస్తోందో. అన్ని కోతులు దాటి వెళ్లిపోయాయి. ఆఖర్న రాజుని విరోధిగా భావించే కోతి ఒకటి అక్కడికొచ్చింది. అది పగ తీర్చుకోవడానికి ఇదే సరైన సమయం అనుకుని రాజుని తొక్కి తన్ని కిందకు తోసేసింది. ఆ రాజుకి బలంగా దెబ్బ తగిలింది. ఇది గమనించిన రాజుగారు కోతిని కాపాడ్డానికి కదిలారు. ప్రభు, నేను బాధపడ్డం లేదు. నా వాళ్ళని కాపాడడమే నాకు సంతోషం. సొంత త్యాగమే గొప్ప త్యాగం.